శిలువ ధ్యానాలు 20వ రోజు. మత్తయి సువార్త 27వ అధ్యాయం 15 నుంచి. జనముల కోరిక, అసూయ, కలవరం, ప్రేరేపణ. జనులు కోరుకొనిన ఒక ఖైదీని పండుగలో విడుదల చేయుటకు అధిపతికి వాడుక. ఆ కాలమందు బరబ్బా అని ప్రసిద్ధుడైన ఒక ఖైదీ చెరసాలలో ఉండెను. కాబట్టి జనులు కూడి వచ్చినప్పుడు పిలాతు, నేనెవరిని విడుదల చేయవలనని మీరు కోరుచున్నారు? బరబ్బనా లేక క్రీస్తనబడిన యేసునా అని వారిని అడిగెను. ఎలయనగా వారు అసూయ చేత ఆయనను అప్పగించిరని అతడు ఎరిగి ఉండెను. అతడు న్యాయపీఠము మీద కూర్చుండినప్పుడు అతని భార్య, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు. ఈ ప్రొద్దు ఆయనను గూర్చి నేను కలలో మిక్కిలి బాధపడుతునని అతని యొద్దకు వర్తమానం పంపింది. ప్రధాన యాజకులను పెద్దలను బరబ్బను విడిపించుమని అడుగుటకును యేసును సంహరించుటకును జన సమూహములను ప్రేరేపించింది. ఈ ప్రేరేపణ, ఒకవైపు ఈ ప్రేరేపణకు గల కారణం ఏమిటి అని చూస్తే అసూయ. జనముల కోరిక మేరకు అధిపతికి ఎవరినైనా విడిచిపెట్టే అవకాశం ఉంది. అధిపతి జనముల కోరిక ఏమై ఉంటుంది అని అనుకుని ఒక బందిపోటు దొంగగా పట్టబడినటువంటి బరబ్బను విడిపించాలా అని అడిగితే, బహుశా బందిపోటు దొంగ కంటే కూడా యేసు, క్రీస్తనబడినటువంటి ఈ యేసుకు బహుశా ప్రజలు ఫేవర్ చూపిస్తారేమో అని అనుకున్నాడు. అలా చూపించాలని కోరుకున్నాడు కూడా. ఎందుకు అనంటే ఆయనను అసూయ చేత అప్పగించారని ఆయనకు అర్థమైపోయింది. ఆయనలో ఏ దోషము కనబడటం లేదు. ఆయనేమో ఎంత ప్రశ్నించినా కానీ సమాధానం చెప్పకపోవడంతో ఈయన మిక్కిలి ఆశ్చర్యపడుతున్నాడు. ఎందుకు ఇలా చేస్తున్నాడు అని బహుశా ఆశ్చర్యపడుతున్నాడు. కానీ ప్రసిద్ధుడైన ఖైదీ చెరసాలలో ఉండటం కంటే విడిపింపబడి నీతిమంతుడైన యేసు చస్తేనే మంచిది. అలా యేసును సంహరించుటకు జన సమూహమును ప్రేరేపిస్తున్నారు. కారణం అసూయ. అసూయ ముఖ్యంగా మత ప్రతినిధులకు, మత పెద్దలకు. ఎందుకని అసూయకు గల కారణం ఏమిటి? అధికారిక మతమైన మేము, అధికారిక ప్రాతినిధ్యం కలిగినటువంటి మేము, దేవాలయంలో అధికారికంగా చేయాల్సినటువంటి మా ఈ అధికారాన్ని మేము చెప్తే నేర్చుకోవాల్సినటువంటి ప్రజలు మా నుంచి దూరంగా యేసు దగ్గరికి వెళ్ళటం, తండోపతండాలుగా యేసును వెంబడించటం. ఎందుకని ఇలా అవుతుంది? మేము కదా మతానికి అధికారిక ప్రతినిధులమైనటువంటి మమ్మల్ని విడిచి యేసు వద్దకు పోవటం ఏమిటి అన్న ఆలోచన. ఆ ఆలోచన వీరిని చంపేస్తోంది. ఈ అసూయ ఆయనను అప్పగించటానికి, ఆయన మీద తప్పుడు నేరం మోపటానికి, అసూయ చేత ఏదో విధంగా ఆయనను చంపాలని వారి కోరిక. ఇకపోతే జనముల కోరికగా దానిని ప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. జనముల కోరిక బహుశా అది అవునో కాదో తెలియదు, కానీ ప్రేరేపించి చేయించేది మాత్రం వెనుకున్నటువంటి మత ప్రతినిధులే. మతానికి మనిషిని చూస్తే అసహ్యం. మతం మనిషిని ఆనలేదు, మతం మనిషిని కౌగిలించుకోలేదు. మత ప్రాతిపదికలో ఉన్న ప్రజలు నిజమైన మనుష్యులను అంగీకరించలేరు. ఇది ఈ శిలువ ధ్యానాలలో మనకు అర్థమవుతున్నటువంటి ప్రధానమైనటువంటి అంశం. కలవరం. ఒక సాధారణమైన వ్యక్తి, ఒక అన్యజనులలో పుట్టి పెరిగినటువంటి ఒక వ్యక్తి, ఆ వ్యక్తి తన భార్య, వారిద్దరూ కూడా యేసుక్రీస్తులో ఏ దోషము వారికి కనబడటం లేదు. దానికి తోడుగా పిలాతు భార్య రాసి పంపిస్తోంది. ఏమని? ఈ ప్రొద్దు ఆయనను గూర్చి నేను కలలో మిక్కిలి బాధపడితినని అతని యొద్దకు వర్తమానం పంపింది. తన భర్త వద్దకు, ఈ దినం ఆయనను గూర్చి నేను చాలా బాధపడ్డాను అని కలవరం చెందుతోంది. ఆయనకేమన్నా అవుతుందేమో, అందులో భాగం నా భర్త అవుతాడేమో, అందులో భాగం నా భర్త అయితే నా భర్త పని ఏమవ్వాలి అన్నట్లుగా బహుశా బాధపడుతుంది. ఇలాంటి బాధపడటానికి గల కారణం ఏమై ఉంటుంది? ఇటువంటి బాధ ఎందుకని ఆమెకు కలుగుతోంది? ఎందుకు అంటే స్పష్టంగా ఒక మనిషి సాటి మనిషిని మనిషిగా గుర్తిస్తోంది. ఆయనలో ఏ హెచ్చు డంబము కనబడటం లేదు. ఆయన నీతిమంతుడిని తేల్చేసింది. ఆ నీతిమంతుని జోలికి పోవద్దు అని చెబుతోంది. ఒక సాధారణమైన మనస్సాక్షి కలిగినటువంటి వ్యక్తి యేసుక్రీస్తునందు నీతిమంతుణ్ణి కనుగొంటాడు. కానీ భక్తి చేసేస్తున్నాం అన్నటువంటి భక్తి ముసుగులో ఉన్నటువంటి వారికి
మత ప్రవిష్టులకు, మతంలో గొప్పతనాన్ని వెతుక్కునే వారికి, మతంలో ఉన్నటువంటి ఆచరణలు చేయటం ద్వారా తన సభ్యత్వాన్ని, తన పెద్దరికాన్ని సంఘములలో, సమాజ మందిరములలో నిలబెట్టుకోవాలి అని ఆలోచించే వారికి ఇవన్నీ అర్థం కావు. కేవలము అవతలి వ్యక్తిని డామినేట్ చేయటానికే మతం ఉపయోగపడుతుంది. కానీ నిజమైన మనుష్యత్వం కలవరం చెందుతుంది. మనిషికి జరిగేటటువంటి అన్యాయపు తీర్పును చూసి కలవరం చెందుతుంది. కానీ మతం అన్యాయపు తీర్పును చూసి చూడనట్లుగా ఆనందంగా తమ దేవునికి ఏదో వాళ్ళు న్యాయం చేస్తున్నట్లుగా కూడా ఒకవైపు మాట్లాడే అవకాశం ఉంది. సో అసూయ చేత ప్రేరేపణ పుట్టించారు. ఈ 40 దినాల మన ధ్యానంలో మనం ఏదైనా ఉపవసించాలి అని అనుకుంటే మన సాటి మనిషి పట్ల అసూయను ఉపవసించాలి. అసూయ మంచిది కాదు. ఒకరి బట్టలు చూస్తే అసూయ, ఒకరికి దేవుడిచ్చినటువంటి ఫేవర్ చూస్తే అసూయ, ఒకరికి దేవుడిచ్చినటువంటి మంచి తలాంతులను చూస్తే అసూయ మంచిది కాదు. ప్రతి విషయంలో మనల్ని మనం అవతలి వ్యక్తితో కంపేర్ చేసుకోవటం అసూయకు ఒక చిహ్నం. మీ పిల్లల గురించి మాట్లాడేటప్పుడు, ఎదుటివారి పిల్లల గురించి మాట్లాడేటప్పుడు మీ పిల్లలను ఎక్కువ చేసి మిగిలిన వారి పిల్లలను పొగడకపోవటం, మిగిలిన వారి పిల్లలను అంతే సమాన స్థితిలో చూడలేకపోవటానికి గల కారణం అసూయ. మీరు కట్టిన చీర అది బాగుందా లేదా అని అడిగితే నేను కట్టిన చీర అంతకంటే బాగుంది అని చెప్పటం అసూయ. అది తెలిసి తెలియనటువంటి తనంలో మాట్లాడే మాటలుగా మీకు అనిపించవచ్చు, కానీ అది అసూయే. ఎదుటివాడికి ఉన్నటువంటి ధనాన్ని చూసి అసూయ, ఎదుటివాడికి కలుగుతున్నటువంటి కీర్తిని బట్టి అసూయ, ఎదుటివాడికి ఉన్నటువంటి తలాంతులను బట్టి అసూయ, ఎదుటివాడిని దేవుడు ఆశీర్వదించినటువంటి పద్ధతిని చూసి అసూయ, ఎదుటివాడిలో ఉన్నటువంటి నాయకత్వ విలువలను చూసి అసూయపడటం. అసూయ అన్నది సంఘములను కూల్చేస్తుంది. అసూయ అన్నది మనుష్యులను చీల్చేస్తుంది. అసూయ అన్నది సమాజములను పెరగకుండా చేస్తుంది. అసూయ అన్నది దేవుని సృష్టికి వ్యతిరేకమైనది. అసూయను మనం వీలైతే ఉపవసిద్దాం. అంత మాత్రమే కాదు, జనుల కోరిక కొరకు ఖైదీలను విడిపించాలి. కానీ ఇక్కడ మనకు ఒక చక్కటి పాఠం కనిపిస్తుంది. ఏమిటి అనంటే, ఇక్కడ పొంతి పిలాతు డెమోక్రాటిక్ పద్ధతులను అలవరుచుకుంటున్నాడు. నిజానికి రోమీలు మొట్టమొదటిసారిగా డెమోక్రసీ అనేటటువంటి అంశాన్ని చక్రవర్తి క్రింద ఉన్నటువంటి వాళ్లకు డెమోక్రాటిక్ పద్ధతిలోనే వారి యొక్క భావనలను సేకరించేటటువంటి పనిని మొదలుపెట్టారు. అది మొదలుపెట్టింది, దాని మొదళ్ళు రోమియుల యొక్క పరిపాలనా విధానంలో కనిపిస్తాయి. సో జనులను అడిగి వారిలో ఈ ఆక్రోశం సద్దుమణగటం కోసం సలహా అడిగితే జనులను మతం ప్రేరేపిస్తూ యేసును చంపమని చెప్తోంది. ఇది సాధారణమైన అడ్మినిస్ట్రేషన్కి, మతానికి మరియు నిజమైన మనిషికి ఉన్నటువంటి తేడా. ఆయన చాలా క్లియర్గా అడుగుతున్నాడు, నేనెవరిని విడుదల చేయాలి? క్రీస్తనబడిన యేసునా, బరబ్బనా? చివరకు ఎవరు గెలుస్తారు? చివరకు జరిగేదేమిటి? ఒక మనిషిని అసూయ చంపినంతగా మనం ఆ అసూయను ఉపవసించగలిగితే ఆశీర్వదింపబడతాం. రండి ప్రార్థన చేద్దాం. కృప కలిగిన తండ్రి, అసూయతో మా జీవితాలను మేము సర్వనాశనం చేసుకోకుండా నీకు సమమైనటువంటి బిడ్డలముగా బ్రతకటానికి, ప్రేమతో మాకున్నవి పంచిపెట్టడానికి, ఎదుటివాడి దేనిని కూడా మేము అసూయతో కాంక్షించకుండా ఉండటానికి సహాయం చేయమని, నీవిస్తే తప్ప మాకు కీర్తి, ధనం వగేరా వగేరా రాదని నమ్మి నీ పాదముల దగ్గర పడుకుని నీకోసం మేము జీవించడానికి మాకు సహాయం చేయమని చిన్న ప్రార్థన యేసు నామములో ప్రార్థిస్తున్నాము.